హ్యూమన్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎలా ఉంటది? మనం 100 ఇయర్స్ బతుకుతాం. ఓకే. దట్ ఈస్ ద నార్మల్ నార్మ్. ఓకే. ఇప్పుడు ఒక ఇంటి లైఫ్ ఎన్ని రోజులుంటది? మీకేమన్నా తెలుసా? నాకు తెలిసి 50 సంవత్సరాలు. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3,00,00,000 పెట్టి ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ రేట్ అంటే మధ్య తరగతి పరిస్థితి 2000 అడుగులు స్క్వేర్ ఫీట్ హౌస్ హైదరాబాద్‌లో 2-3,00,00,000 మధ్యలో ఉంది. అది గనక తీసుకుంటే మీకు 50 ఇయర్స్ తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. అస్యూమింగ్ గాదు, అది స్టాండర్డ్. ఒక 50 ఇయర్స్ కంటే ఉండదు లైఫ్. సో, దాని తర్వాత అది మీరు ఆ సొసైటీ వాళ్ళందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టినా సరే బయట పరిస్థితి ఎలా ఉంటదంటే అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్, అక్కడ వాటర్ ప్రాబ్లమ్, ఓకే. అక్కడ ట్రాఫిక్ క్యాస్. సో, అంటే మీ తరం వెళ్ళిపోయిన తర్వాత మీరిచ్చే ఆస్తి ఎటువంటి ఆస్తి అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అంటే 6 మంత్స్ తర్వాత ఒక ఏరియాకెళ్తే అక్కడ మీరు ఊహించని మార్పు జరుగుతుంది. సో, మీరు 50 ఇయర్స్ తర్వాత మీ అపార్ట్‌మెంట్ చుట్టూ ఏం జరుగుతదనేది మీరు ఊహించలేరు. సో, మనమేంటంటే సిటీస్‌లో ఉండాలి. ఫస్ట్ హోమ్. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ హోమ్ అండ్ సెకండ్ హోమ్. బై ద వే దిస్ ఈజ్ పెండ్యాల ప్రసాద్. నేను ఒక 22 ఇయర్స్ ఐటీ రంగంలో పనిచేసిన తర్వాత ఒక మీనింగ్‌ఫుల్ పర్పస్‌తో సిరి హోమ్స్ అండ్ సిరి ఫార్మ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో, ఇక్కడేంటంటే మనకి ఒక 50 ఏళ్ల తర్వాత మనం కొన్న ఫ్లాట్ ఎలా ఉంటది? దీని మీద డిస్కషను. మీరు ఫస్ట్ హోమ్ ఆఫీస్‌కి దగ్గరుండాలి ఆబ్వియస్‌గా. స్కూలుకి దగ్గరుండాలి, హాస్పిటలు, మన ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ ఏదో ఒక మాల్‌కి దగ్గర. ఇవన్నీ చూసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ డెస్టినేషన్ హోమ్ అంటారు నా కాన్సెప్ట్. ఒక్క నిమిషం ఈ ర్యాట్ రేస్‌లో అందరూ పరిగెత్తున్నారు. నేను పరిగెత్తున్నా. బట్ అప్పుడప్పుడు ఆగితే ఏంటంటే ఎక్కువసేపు పరిగెత్తొచ్చు. అది నా ఫిలాసఫీ. సో, ఫస్ట్ హోము ఆఫీస్‌కి దగ్గరే ఉండాలి. అది రెంట్ అయినా పర్వాలేదు. బట్ సెకండ్ హోము, పర్మనెంట్ హోము, డెస్టినేషన్ హోము, దానికి మీరు ఏ పేరు పెట్టుకున్నా అది కరెక్ట్‌గా భూమి మీద తీసుకుంటే మీకు పొల్యూషన్ లేని ఏరియాలో మంచి క్లీన్ స్పేసు, క్లీన్ ఎయిర్, క్లీన్ వాటరు అన్ని ఫెసిలిటీస్‌తో కూడుకున్న హోము మీకు ఎప్పటికైనా కావాల్సుంటది. ఎందుకంటే మీరు ఒక్కోసారి చూస్తే కోకాపేట 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది? గచ్చిబౌలి ఎలా ఉంది 20 ఏళ్ల క్రితం? ఇప్పుడు ఎలా అయింది? సో, అసలా లిమిట్ అనేది లేకుండా పెరుగుతున్నప్పుడు మీరు ఔట్‌స్కట్స్‌కి వెళ్ళటంలో తప్పు లేదు. అది మీరు భూమి మీద సెకండ్ హోము చాలా వైస్‌గా డెసిషన్ తీసుకుంటే, ఆ వైస్ డెసిషన్ గూడా మనకి రీసేల్ వాల్యూ ఉండాలి, ఎప్రిషియేషన్ ఉండాలి. అలాగే ఒక మంచి కమ్యూనిటీ, ఒక ఎలైట్ క్రీమ్ ఆఫ్ పీపుల్ ఉండాలి. అలానే మంచి కెమికల్ ఫ్రీ ఫుడ్ దొరికే ఏరియాలో తీసుకుంటే, మీరు చాలా చాలా వైస్ డెసిషన్ మీ ఫ్యామిలీకి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళవుతారు.